గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కుంభరాశి శతభిష నక్షత్రంలో జన్మించిన వారు ఎవరిని వివాహం చేసుకోవచ్చు, జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి 27 నక్షత్రాలలో ఎన్ని నక్షత్రాలలో జన్మించిన వారికి వీరికి పొంతన కుదురుతుంది, ఎవరికి కుదరదు, ఎంత శాతం వివాహం అనేది అనుకూలంగా ఉంటుంది, శతభిష నక్షత్ర జాతకులకు బెస్ట్ మ్యాచ్ ఎవరో చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ వీడియోని కనుక చివరి దాకా చూసినట్లయితే మీ పెళ్ళికి మీరే పొంతన చూసుకోవచ్చు, అంత క్లియర్గా చెప్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ముందుగా శతభిష నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎందుకు వివాహం చేసుకోకూడదు, కారణం ఏంటో కూడా ఇప్పుడు వివరిస్తాను. శతభిష నక్షత్ర జాతకులు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారిని, పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులను వివాహం చేసుకోకూడదండి. ఎందువలన అంటే కారణం బకోట దోషం అనేది సూచిస్తుంది. అంటే రాశికోటం అనేది అనుకూలంగా లేదండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టకోట గుణమేళాన్ని చూస్తారండి వివాహ పొంతనలో భాగంగా. అష్ట అంటే 8 అని అర్థం. 8 కోటాలు ఉంటాయి. వశ్యకోటం, వర్ణకోటం, దినకోటం, యోనికోటం, తారాకోటం, మైత్రికోటం, రాశికోటం, నాడీకోటం, ఇలా 8 కోటాలు ఉంటాయి. ఇందులో రాశికోటం అనేది మీకు అసలు అనుకూలంగా లేదు కాబట్టి వీరిని వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే విభేదాలు వస్తాయండి, భేదాభిప్రాయాలు వస్తాయి, నువ్వా నేనా అన్నట్లుగా ఉంటారు వీరిద్దరూ కనుక వివాహం చేసుకున్నట్లయితే. అలాగే ఉత్తరా నక్షత్రం, హస్త నక్షత్ర జాతకులను కూడా మీరు వివాహం చేసుకోకూడదు. కారణం 18 పాయింట్ల కంటే తక్కువ వస్తున్నాయి, బద్ధ శత్రువుల్లాగా ఉంటారండి వీరు, కాబట్టి వీరిని కూడా వివాహం చేసుకోకూడదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మీకు ఏమో ఏకనాడి దోషం అనేది సూచిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అమ్మాయి అబ్బాయి అంటే పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించారు కాబట్టి ఆరోగ్య సమస్యలు రావటం కానీ, సంతాన సంబంధిత సమస్యలు రావటం కానీ జరుగుతుంది. మీ నక్షత్ర జాతకులను కూడా వివాహం చేసుకోకూడదు. చాలామంది అడుగుతూ ఉంటారు, మేము శతభిష నక్షత్రంలో జన్మించామండి, శతభిష నక్షత్ర జాతకులనే వివాహం చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. చేసుకోకూడదండి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్ర జాతకులను కూడా మీరు వివాహం చేసుకోకూడదండి. కారణం బకోట దోషం సూచిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కుంభరాశి శతభిష నక్షత్ర జాతకులు మొత్తం 12 నక్షత్రాలలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదండి. ఆరుద్ర, పునర్వసు 4వ పాదం మాత్రమే, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, హస్త, జ్యేష్ఠ, శతభిష, పూర్వాభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 11 నక్షత్రాల వారిని వివాహం చేసుకోకూడదు. కారణం దోషాలు సూచిస్తున్నాయి, పాయింట్లు సరిగ్గా రాలేదండి, విభేదాలు వస్తాయి. మిగిలిన నక్షత్రాలలో జన్మించిన వారిని వివాహం చేసుకోవచ్చు. అయితే ఎంత శాతం అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అష్టకోట గుణమేళన ప్రకారం 36 పాయింట్లకు 18 పాయింట్లు అయినా రావాలి, అప్పుడు మాత్రమే వివాహానికి అనుకూలం. 36లో 18 ఎంత? 50%. 50% వస్తేనే వివాహానికి అనుకూలం అండి. 49.5% వచ్చినా సరే వివాహానికి పనికిరారు, వారి ఇరువురికి వివాహం చేయకూడదు. ఎంత ఎక్కువ శాతం వస్తే వారు అంత అన్యోన్యంగా ఉంటారు అని అర్థం అండి. అశ్వినికి మీకు 63% అనుకూలం, భరణీ నక్షత్ర జాతకులకు మీకు 54% అనుకూలం, కృతికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 71% అనుకూలం, కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 83% అనుకూలం, రోహిణీ నక్షత్ర జాతకులకు మీకు 69% అనుకూలం అండి. మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 76% అనుకూలం, మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 61% అనుకూలం, పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు 58% అనుకూలం అండి. సింహరాశి మఘ నక్షత్ర జాతకులకు మీకు 68% అనుకూలం. పుబ్బా నక్షత్రం, దీనినే పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా పిలుస్తారండి. పుబ్బా నక్షత్ర జాతకులకు మీకు 51% అనుకూలం.
చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 67% అనుకూలం. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 92% అనుకూలం. స్వాతి నక్షత్ర జాతకులకు మీకు 75% అనుకూలం. విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు 92% అనుకూలం అండి. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 71% అనుకూలం. అనురాధ నక్షత్ర జాతకులకు మీకు 58% అనుకూలం. మూలాకి మీకు 82% అనుకూలం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మీకు 68% అనుకూలం అండి. ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారికి మీకు 65% అనుకూలం. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 65% అనుకూలం అండి. శ్రవణ నక్షత్ర జాతకులకు మీకు 71% అనుకూలం. ధనిష్ట నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 83% అనుకూలం అండి. ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 92% అనుకూలం. పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు 75% అనుకూలం అండి. మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే కుంభరాశి శతభిష నక్షత్ర జాతకులకు బెస్ట్ మ్యాచ్ అంటే చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలండి. వారికి మీకు 92% అనుకూలం. జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టకవట గుణమేళనంలో ఇప్పుడు మనం పర్సంటేజ్ చూసాం కదా, 50 నుండి 60% మధ్యలో వచ్చిందనుకోండి, అదొక యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. 60 నుండి 75 మధ్యలో వచ్చిందనుకోండి, అబోవ్ యావరేజ్గా చెప్పవచ్చు, మోడరేట్ మ్యాచ్గా చెప్పవచ్చు. 75 నుండి 100% మధ్యలో వస్తే కాస్త బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు అండి. కాబట్టి ఈ పర్సంటేజ్ని బట్టి ఏ నక్షత్ర జాతకులతో మీకు వివాహంలో అనుకూలత ఉంటుంది, ఎంత అన్యోన్యంగా ఉంటారో మీరు చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి శతభిష నక్షత్ర జాతకులకు పనికొచ్చే నక్షత్రాలు ఏవంటే, అంటే వివాహానికి అనుకూలమైన నక్షత్రాలు ఏవంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి నక్షత్రం, మృగశిర, పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలు మాత్రమే, మఘా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలు మాత్రమే మీకు అనుకూలమైనవండి. కేవలం ఈ నక్షత్ర జాతకులను మాత్రమే శతభిష నక్షత్ర జాతకులు వివాహం చేసుకోవాలి. మిగిలిన నక్షత్రాలకి మీకు దోషాలు సూచిస్తున్నాయి, తక్కువ పాయింట్లు వస్తున్నాయి. కాబట్టి అన్యోన్యత అనేది ఉండదు. ఎక్కువగా గొడవలు అవటం కానీ, విడిపోవటం కానీ, దూరం అవటం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ నక్షత్ర జాతకులను కనుక మీరు వివాహం చేసుకున్నట్లయితే వివాహం కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో శతభిష నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరంలో నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయి, ఏ నెల బాగుంటుంది, ఏ నెల బాగోదో కూడా వివరించానండి. శతభిష నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, కుంభరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, అంటే వారి భార్యతో కానీ భర్తతో కానీ ఎలా ప్రవర్తిస్తారు, వారి నుంచి ఏం కోరుకుంటారు, వీరి నుంచి వారు ఏం కోరుకుంటారో చాలా క్లియర్గా వివరించడం జరిగిందండి. కాబట్టి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి. ఒకవేళ మీకు వీడియోస్ కనపడినట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ లింక్స్ని మీకు షేర్ చేస్తాను.